ఎడారిలో సెలయేర్లు. జూన్ 4వ తేదీ. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 119వ కీర్తన 67వ చరణం. అలంకార రచనల్లో అగ్రగణ్యులొకరు ఒక మైనంతో ఇలా ఫిర్యాదు చేయించారు. ఇది వర్ణనాతీతం. జ్వాల నుండి కాగితంపైకి కరిగిపోతూ అంది మైనం. దుఃఖపడకు, అంత బాగానే ఉంటుందిలే, సర్ది చెప్పింది కాగితం. నేనెప్పుడూ ఇంతగా వేదన పడలేదు, ఇంకా కరిగిపోతూనే పలికింది మైనం. ఏదో ఒక సదుద్దేశం లేకుండా, చక్కని ముగింపు లేకుండా ఇదంతా జరగదు అని కాగితం ప్రత్యుత్తరం ఇచ్చింది. మైనం ఒక్కసారిగా జవాబివ్వలేకపోయింది. అది మళ్ళీ పైకి చూసినప్పుడు దాని మీద ఒక అందమైన రూపం కనపడింది. దాని మీద వేయబడిన ఒక ముద్ర యొక్క ప్రతిరూపం. ఇక ఏమాత్రం బాధపడకుండా, నాకిప్పుడు అర్థమైంది, ఈ మనోహరమైన మన్నికైన ముద్రను పొందడానికే నేను కరిగిపోయాను అని మైనం అంది. సనగడం, ఫిర్యాదు చేయడం మంచిది కాదు. ఇది సంతోషించడం వలె చౌకైనది, సులభమైంది. దేవుడు వాతావరణాన్ని క్రమబద్ధీకరించి వర్షాన్ని పంపినప్పుడు వర్షం ఎందుకు అన్నదే నా ఎంపిక అవుతుంది. దేవుడు పచ్చగడ్డికి వర్షంలా మనిషి కోసం బాధను చేశాడు. బాధను అనుభవించే శిలువ మార్గం ద్వారా మనం మహిమ యొద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సుతిమెత్తని పరుపు మీద పరలోకానికి కొనుపోబడతామనే వాగ్దానం మనకు ఇవ్వబడలేదు కనుక మన పితరులు మనకంటే ముందు కనుగొన్నట్లు మనం కఠినమైన మార్గాన్ని చూసినప్పుడు నిరుత్సాహపడకూడదు. దేవుని వరాలు అరల్లో ఒక దానిపై మరొకటి ఉంటాయని నేను అనుకునేవాడిని. మనం క్రైస్తవ వ్యక్తిత్వంలో ఎంత ఎత్తుకు ఎదిగితే అంత సులభంగా మనం వాటిని చేరుకోగలం. కానీ ఇప్పుడు దేవుని వరాలు అరల్లో ఒకదాని కింద మరొకటి ఉన్నాయని కనుగొన్నాను. ఇక్కడ ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, కానీ మనం ఎంతగా తగ్గించుకున్నామన్నది ప్రాముఖ్యం. ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానాలను పొందడానికి మనం ఎల్లప్పుడూ తగ్గింపు కలిగి ఉండాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.